అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. మీకు తమ్మేల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇదేదో పెట్రోల్ ప్రైజెస్ గురించి వాళ్ళు దీనికి కంపేర్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఇది పెట్రోల్ ప్రైజెస్కి సంబంధించింది మాత్రమే కాదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి. ఓకేనా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడపలో సభ పెట్టి, మహానాడు సభ పెట్టి, మేము ప్రజలందరికీ కూడా దేశంలో ఎక్కడా లేని సంక్షేమం చేసేసాం, అభివృద్ధి చేసేసాం, ఉద్యోగాలు తీసుకొచ్చేసాం అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటే, ప్రైజెస్ తగ్గించామని చెప్పేసి చెప్పుకుంటుంటే, వైఎస్ఆర్సీపీ లీడర్ అయిన భూమన అభినయ్ గారు ఎక్కడైతే నారా లోకేష్ గారు గతంలో పెట్రోల్ బంకులు చూపించి మాట్లాడారో అవే పెట్రోల్ బంకులకి కుప్పానికి వెళ్ళి అవే పెట్రోల్ బంకులకి వెళ్ళి ఈరోజు పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందని చెప్పేసి చూపించారు. ఇదేంటి వాళ్ళ ప్రైజెస్ మా ప్రైజెస్ కంపారిజన్ మాత్రం కాదు, ప్రజలకి వాగ్దానాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పెట్రోల్ ప్రైజెస్ చూసి ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆటో డ్రైవర్లకి గురించి కూర్చోబెట్టి మీకు 10,000 ఇస్తున్నారయా, మీకు 10,000 ఇస్తున్నారు, ఆ 10,000కు సంబంధించి ఇక్కడ పెట్రోల్ ప్రైస్ చూడండి ఎంత ఉందో, అదే మేము వస్తే మీకేసి 30 రూపాయలు మేము తగ్గిస్తామని చెప్పేసి గతంలో ఓట్లు అడిగిన పరిస్థితి, ఓట్లు అడిగి ఓట్లు వేయించుకున్న పరిస్థితి. సో ఇక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి, ప్రజల్ని మోసం చేయడానికి అన్నీ ఇక్కడ మనం క్లియర్ కట్గా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకసారి అక్కడ ఏం జరిగింది, నారా లోకేష్ గారు ఎంత క్లారిటీగా మాట్లాడారు, ఇప్పుడేం జరుగుతుంది అన్నది కూడా భూమన అభినయ్ గారు పక్కనే ఉన్న మన కర్ణాటకకు వెళ్ళి మరి అక్కడ ప్లస్ మన కుప్పంలో ఉన్నదానికి పెట్రోల్ బంక్, 2 పెట్రోల్ బంక్కి చూపిస్తారు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. అంటే ధరలని విపరీతంగా పెరిగిపోయినాయి. దీని అన్నిటికి కారణం పెట్రోల్ డీజిల్ పైన మనం వేసే పన్ను. ముందల ప్రభుత్వం ఆ పన్ను గాని తగ్గిస్తే ధరలని తగ్గుతాయి. ఇప్పటికి నేను చాలా స్పష్టంగా చెప్పా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నుని ప్రక్షాళన చేస్తాం, తగ్గిస్తాం. 91 కదా, 91.27, 91.2 అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అక్కడ కర్ణాటకలో. ఓకేనా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తారు. ఆ పెట్రోల్ బంకులు ఎక్కడైతే లోకేష్ గారు ధరల గురించి ఆయన చూపించారు కదా ఇందాల, అక్కడ ఆయన మాట్లాడతారు చూడండి. డీజిల్ ఉంది ఎవరు ఒక 1000 రూపీస్ డీజిల్ కొట్టరా, రిలీజ్ చేస్తారా? యా 98.16, 110.26 ఇది 98.2 ఇక్కడ 110.2. గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరిస్తారా? లేదంటే అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ అని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోంది. ఓకే. ఇది కడప మహానాడుల సభలో ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో అక్కడ మీరు ఈ ధరల గురించి మాట్లాడగలరా అన్నది మెయిన్ ఇంటెన్షన్. అంటే ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకి మేము ఇది చేసి తీరుతాం అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి సంవత్సరం అయిపోయిన తర్వాత ఏ ధరలు తగ్గినాయి, ఏ నిత్యావసర సరుకులు తగ్గినాయి, నారా లోకేష్ గారు ఏం చెప్పారు, ఈ పెట్రోల్ డీజిల్ వల్ల ఇవి పెరగడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, దానివల్ల మనకి ఖర్చులు పెరుగుతున్నాయి. సో మేము వచ్చేస్తే ధరలన్నీ కూడా తగ్గిస్తాము. ఈ పెట్రోల్కి వేసే 30 రూపాయల ట్యాక్స్ ఏదైతే ఉందో, 30 రూపాయలు ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ వేస్తుండొచ్చు ఇప్పుడు. ఓకేనా. ఆ ధరని మేము తగ్గిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కడప మహానాడు సభలో మేము అంత చేసేసాం, ఇది చేసామని చెప్పేసి చెప్పినప్పుడు ఇవి కూడా చెప్పాలి. మీరు అదిగే కదా భరత్ అని నేను మూవీ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగు, మీరు ఒకరికి మాట ఇచ్చి, మహేష్ బాబు గారికి వాళ్ళ అమ్మ చెప్తుంది, ఒకరికి మాట ఇచ్చి ఆ మాట నువ్వు నిలబెట్టుకోకపోతే యు ఆర్ నాట్ కాల్ ద మ్యాన్ అని చెప్పేసి చెప్తుంది. మరి అలాంటి మీరు ఇన్స్పైరింగ్గా ఎందుకు తీసుకోలేకపోతున్నారు? మీరు మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కదా. మాది అంత గొప్ప పార్టీ, మేము ఇంత గొప్ప పార్టీ, మాది ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క
సూక్తులు కానీ ఇవి కూడా తీసుకొని పాటించాలి కదా. నారా లోకేష్ గారు, ప్రజలకి ఎలక్షన్స్ టైంలో మనం ఏదైనా చెప్పొచ్చు. వీళ్ళనే కాదు, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ప్రామిసెస్ చేస్తున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు, ఎలా తీసుకొస్తావు, ఎలా మనీ క్రియేట్ చేస్తావు, ఎలా సంపద సృష్టిస్తావు, ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని కూడా రైజ్ చేయాల్సింది పబ్లిక్. సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకేం చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మీకేం చుట్టం కాదు. కానప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉండడానికి ఓట్లు వేయించుకోవడానికి మీ చుట్టూ తిరిగారు కాబట్టి, మీరు అధికారం ఇస్తేనే వాళ్ళు కూర్చున్నారు కాబట్టి అందరినీ కూడా క్వశ్చన్ చేయాలి. అందరినీ కూడా సంవత్సరం అయిపోయింది ఏంటి, మా కరెంట్ బిల్ తగ్గలేదు, నెక్స్ట్ మా పెట్రోల్ ప్రైసెస్ ఇంత ఉన్నాయి. పెట్రోల్ కొట్టించాలంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. అదొకటనే కాదు, మళ్ళీ దీని మధ్యలో ఈ రోడ్లు వేస్తున్నారు కదా, రోడ్డుకి వేసే ట్యాక్సెస్ కూడా ఆ పెట్రోల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీనికి మధ్యలో లోకల్లో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా, ఈ రోడ్లో ఏంటంటే టోల్ గేట్లు పెడతారట పీపీపీ మోడల్లో. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రోడ్లు వాళ్ళు వేసి ప్రైవేట్ వ్యక్తుల చేత వేయించి నేషనల్ టోల్ గేట్స్ ఎలా అయితే ఉన్నాయో మధ్యలో టోల్ గేట్స్ పెడతాం, ఆ టోల్ గేట్స్ ఛార్జెస్ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇప్పుడు ధరలు పెరుగుతాయి కదా నారా లోకేష్ గారు, ఇప్పుడు ధరలు పెరగవా? ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ అటు నుంచి అటు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి మీరు ఛార్జ్ చేస్తారు కాబట్టి ఆ గూడ్స్ ఏం చేస్తాడు, ప్రోడక్ట్ కాస్ట్ పెంచి పబ్లిక్ మీద రుద్దుతారు. మీరు పెట్రోల్ ప్రైజెస్ తగ్గించడమే కాకుండా ఈ టోల్ గేట్స్ పెడతామని చెప్పి వీటిల్లో కూడా అక్కడ కూడా ఛార్జెస్ వేస్తే ఇంకేంటి ధరలు తగ్గేది? ఒక పక్క ధరలు తగ్గించగా అంతకుముందు కనీసం ఆటో వాళ్ళకి 10,000 ఇస్తుంటే చెప్పాను ఇందాక వీడియో స్టార్టింగ్లో కూడా, 10,000 ఇస్తే మీకు ఇంత పెంచుతున్నారా పెట్రోల్ ప్రైజెస్ మేము తగ్గిస్తాము అని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న పెట్రోల్ రేట్లు అన్నీ చదివారు. మరి వాళ్ళంతా ఇవాళ ఈ రోజున ఏమైపోయారో అర్థం కావట్లేదు. ఈరోజు తమిళనాడు పెట్రోల్ ప్రైస్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ప్రైస్ తీసుకోండి, కర్ణాటక పెట్రోల్ ప్రైస్ తీసుకోండి, కేరళ పెట్రోల్ ప్రైస్ తీసుకోండి, పైన ఇంకా ఈ ఢిల్లీ పెట్రోల్ ప్రైస్ తీసుకోండి. ఢిల్లీ అయితే చీపెస్ట్ 93 ఎంత ఉంది ఇక్కడ లీటర్. వాళ్ళకి మనకి దగ్గరగా 20 రూపాయలు తేడా ఉంది, 20 రూపాయలు తేడా ఉంది దగ్గరగా. వాళ్ళది 93 ఉంటే మనది 110 ఉంది, 111.120 ఉంది. దగ్గరగా 20 రూపాయలు తేడా వస్తుంది. మరి మన వాళ్ళకి మనకి ఆలోచించండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీనే ఉంది, ఢిల్లీలో అధికారంలో బీజేపీనే ఉంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వమే కదా. మన చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ పార్టీ అక్కడ కూటమి నిలబడదు కదా, ఎన్డీఏ ప్రభుత్వం నిలబడదు కదా. మరి ఎందుకు ధరలు తగ్గించుకోలేకపోతున్నాం? ఎందుకు మీ ప్రజలకు మీరు మేలు చేసుకోలేకపోతున్నారు? 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తున్న రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేలు చేయలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నిధులు ఎందుకు సమీకరించలేకపోతున్నారు? ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. అది మెయిన్ ఇంటెన్షన్. ఏదో భూమన అభినయ్ గారు వెళ్ళారు, ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనుకుంటే మాత్రం కుదరదు. ఇక్కడ పొలిటికల్ స్టంట్ కాదు, ఇది పొలిటికల్ స్టంట్కి సంబంధించింది కాదు. ఇది ప్రజలకి ఇప్పుడు అదే హామీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్కి అప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నాయా, మేము ఇప్పుడు తగ్గిస్తాము, నెక్స్ట్ ఇయర్లో తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేదు? ఇవే కదా కారణాలు. మరి ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వస్తే ఏమనాలి? ఇప్పుడు నేను మీకు ఒక మాట ఇచ్చాను, ఆ మాట నేను నిలబెట్టుకోకపోతే నన్ను మనిషిగా చూస్తారా? మీరు నన్ను మనిషిగా చూస్తారా? ఇంకా నా మీద ఏ వాట్స్ వాడతారు. మరి అలాంటప్పుడు ఇవి రాజకీయ నాయకులకు వర్తించవా? లేదు మాకు ఇష్టమయా, మా ఇష్టమయా అని చెప్పేసి మీరు అనుకుంటారా? ఏమనుకుంటారు అన్నది నాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది ఇవాళ టాపిక్. ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మీది. ఇట్లు టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.